ఆకలితో అలమటిస్తున్న కోతులకు ఆహారాన్ని అందించి మానుకోట సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మహమ్మద్ దాతృత్వాన్ని చాటుకున్నారు. నిత్యం ఆకలితో అలమటించే అన్నార్థులకు, యాచకులకు ఆహారాన్ని అందించే సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మూగ జీవాలకు అరటి పండ్లు, బియ్యం, పప్పు దినుసులు అందించి సహృదయాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ సమీపంలో ఆహారం దొరకక ఉన్న మూగ జీవాల వేదనను చూసి తస్లిమా అరటి పండ్లను, బియ్యం తెప్పించి స్వయంగా వానరులకు అందించారు. ఇక మూగ జీవాల ఆకలి తీర్చడం ఎంతో ఆనందంగా ఉందని తస్లిమా చెప్పారు. మనుషులకు ఆకలి వేస్తే అడుగుతారని, కానీ నోరు లేని మూగ జీవాలు అడగలేవని చెప్పారు. మనమే అర్థం చేసుకుని వాటికి ఆహారాన్ని అందించాలని తస్లిమా సూచించారు. మనుషులం అంటే మనకు ఆకలి అనిపిస్తే మనం అడగగలుగుతాం, కానీ అదే జంతువులు, పక్షులు ఏది కూడా మనల్ని అడగలేవు. కానీ వాటి ఆకలిని మనమే తెలుసుకొని మానవత్వ విలువలతో ఉన్న మనం మనుషులం కాబట్టి వాటికి మనము ఏమన్నా ఆహారాన్ని అందించాలని నాకు ఇంతకు ముందు ఎప్పటికీ నేను చేస్తూనే ఉంటాను. కానీ రీసెంట్ గా ఇక్కడ కూడా చూడడము నాకు బాధగా అనిపించింది. అవి రోడ్ల మీద, నేషనల్ హైవే మీద అటు ఇటు తిరుగుతుండడం వల్ల కొన్ని కోతులకి కాళ్ళకి కానీ అంటే దెబ్బలు తగిలి ఉండడము, వాహనాలకి ఎదురుగా పోయడం వల్ల అది బాధ అనిపించింది.